కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. చాలరా, ఇచ్చిన వాక్యము మన వినుకుల్లో దేవుడు దీవించిన గాక. ఆమేన్. చిరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడును ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన ఘనమైన నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నా. అందరికీ వందనాలమ్మ. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. నరపుత్రుడా, మానవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు అని ఒక వాక్యం మనకు కనబడుతుంది బైబిల్లో. నిజంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నిజంగా మనము యోగ్యులము కాదు. నీటి బుడగలాంటి మన జీవితాలు, గడ్డి పోచలాంటి మన జీవితాలు, ఆవిరి లాంటి మన జీవితాలు. కానీ అలాంటి మన బ్రతుకులు దేవుడు తన రక్తము చేత వెలగా ఒక ధరను మనకు నిర్ణయించి ఆ వెలను చెల్లించిన తర్వాత ఇప్పుడు మనందరితో దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను మరచిపోజాలను. మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడు దేవుడు నన్ను మరచిపోయాడు అని. ఎవరైనా చేయబదులకి బాగా అవసరమైనప్పుడు, ఎవరైనా ఒక అడిగినప్పుడు మనం ఒక 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, మనం ఎవరికైనా చేయబదులు 1000 రూపాయలు ఇచ్చాము, తర్వాత అతను మనకి తిరిగి ఇవ్వాలలేదా? మనము అడగపోయామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఇవ్వాలని వాళ్ళకి తెలుసు కానీ ఇద్దాంలే ఏమైందిలే, అడగట్లేదుగా ఇద్దామని అనుకుంటారు. ఏదో ఒకసారి అవసరం అయ్యి, నేను నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా, కొంచెం టైట్గా ఉంది, అడ్జస్ట్ చేయంటే ఏం చేస్తారు? అడిగిన వెంటనే ఒక రోజు లేకపోతే అటీట్లో ఇవ్వడానికి కొంచెం ముందుకు వస్తారు. అడిగితేనే ఇవ్వాలని తెలుసు కానీ అడిగితే ఇంకొంచెం శ్రద్ధ వహిస్తారు. ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అది అర్థమైతేనే ఈ మాట మనకు అర్థమవుతుంది. నేను నిన్ను మరచిపోజాలను అంటే దేవుడు ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం. బైబిల్లో ఒక 2-3 వ్యక్తులు సామ్యానుకూలతను బట్టి మేము ముందుంచడానికి ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఇక రాయబడిన మాట, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు దేవుడు రాహేలు మర్చిపోయాడా? మర్చిపోలేదు. కానీ జ్ఞాపకం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. రాహేలుకు సంతానం లేదని రాహేలు ఏం చేస్తుంది తెలుసా? తన అక్క మీద అసూయ పడుతుంది. దేవుడు నాకైతే గర్భఫలం ఇవ్వలేదు కానీ మా అక్కకి గర్భఫలం ఇచ్చాడని బైబిల్లోనే రాయబడుతుంది. తన అక్కపై అసూయ పడుతుంది. అక్క మీద అసూయ పడుతుంది కానీ దేవా నాకు గర్భఫలం ఇవ్వమని ప్రార్థన చేయదు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే, దేవుడు నా గర్భాన్ని తెరవలేదు కదా, సరే నా ప్రయత్నం ఏదైనా నేను చేద్దాము అని తన దాసి అయినటువంటి బిల్హాను తన భర్తకిచ్చి, బిల్హా ద్వారా నువ్వు నాకు సంతానాన్ని ఇవ్వమని అడుగుతుంది. బిల్హా ద్వారా వెళ్తే బిల్హా ద్వారా ఒక సంతానం అనేది వస్తుంది. దేవుడు నాకు సంతానాన్ని ఈమె ద్వారా ఇచ్చాడని సంతోషపడుతుంది. తర్వాత బిల్హా యొక్క సమయం అయిపోతుంది, ఇంకా గర్భఫలం రాదు. ఇప్పుడు మరలా నేను ప్రయత్నం చేద్దామని తన అక్క కొడుకు తీసుకొచ్చినటువంటి పుత్రదాత వృక్షపు ఫలాలు నాకు ఇమ్మని అడుగుతుంది. మేబీ ఆ ఫలాలు తింటే అయినా నాకు గర్భఫలం వస్తుందేమోనని ఆ పుత్రదాత వృక్ష ఫలాలు నాకు ఇవ్వమంటే ఇవ్వనంటుంది. మరలా కోపపడుతుంది. ఇక్కడ రాహేలుకు గర్భం కావాలి,
కానీ ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా రాహేలు దేవునికి ప్రార్థన చేయలే. అక్క మీద అసూయ పడుతుంది, తన భర్త మీద కోపడుతుంది, తన దాసి మీద కోపడుతుంది, దాసి ద్వారా గర్భఫలం రావాలని అనుకుంటుంది, తీసుకుంటుంది, తర్వాత మరలా పుత్రదాత వృక్ష ఫలాలు ఇలా మానవ పరంగా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎక్కడ కూడా దేవా నాకు గర్భఫలం లేదు, నాకు గర్భఫలం ఇవ్వమని ప్రార్థన చేయదు. రాహేలు నా నామమున ప్రార్థన చేయలేదు కాబట్టి నేను ఆమెకు గర్భఫలమును ఇవ్వను అని అనుకోలే. ప్రార్థన చేయకపోయినా ఇక్కడ రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ జ్ఞాపకం చేసుకోవడంలో కొంత గ్యాప్ అనేది వచ్చింది. ఎక్కువ సమయం తీసుకున్న తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకుంటాడు. మీకు ముందు ఒక మాట చెప్పానే, మనం ఒక 1000 రూపాయలు ఇస్తే అడగకపోతే కొంత టైం తీసుకుంటాడు. అది మనం అడిగామనుకో, మనకు అవసరానికి ఆదుకున్నాడు కాబట్టి ఎట్టొకట మన దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకుని చేద్దామనే ఒక ఆశ ఉంటుంది. ఏదో విధంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఇక్కడ దేవుడు కూడా రాహేలు ప్రార్థన చేయలేదు, కానీ ప్రార్థన చేయకపోతే జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు. సంసోను గురించి మనందరికీ తెలిసిందే. ఇంతకుముందు సంసోను దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో దేవుడు నిలబెడితే ఆ నాజీరు చేయబడిన విధానాన్ని బట్టి సంసోను స్త్రీ చేతిలో మోసపోయి, స్త్రీ చేత ఆకర్షించబడి, దేవుని పని కాకుండా తన సొంత పనుల మీద తన సొంత వ్యామోహంలో పడిపోయి దేవునికి దూరమైపోయాడు. కానీ అక్కడక్కడ దేవుడు ఎలా వాడబడతాడో అలా వాడుకున్నాడు. కానీ చివరిలో దాగోను దేవాలయానికి ఆ 2 స్తంభాల మధ్య సంసోను కట్టబడిన తర్వాత సంసోనుకు తెలుసు, నేను ఈ రోజుతో చనిపోతున్నాను అని. ఎలాగో చనిపోతున్నాను కదా, కానీ నా పట్ల వీళ్ళు చూపించినటువంటి అతి క్రూరమైన ఈ చర్య వల్ల సంసోను బాధపడ్డాడు, తన మనసు గాయపడింది. సంసోను ఏం చేశాడంటే ఈ సమయంలో ఒక్కసారి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన అంటే 26వ వచనంలో రాయబడింది కదా, ఏమని అంటే 28వ వచనంలో, ఒక్కసారి యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. సంసోను ఎప్పుడైతే దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము ప్రార్థన చేశాడో, ప్రార్థించిన వెంటనే మునుపటకు మించిన ఆ బలం అనేది దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు సంసోన్ని ఎంత ఇబ్బంది పెట్టినా దేవుడు సంసోనికి బలమవలేదు. కానీ ఎప్పుడైతే సంసోను యెహోవా నా దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడో, రెట్టింపు బలాన్ని దేవుడు సంసోనికి ఇచ్చాడు. రాహేలు అంతకుముందు దేవుడి నామమును ప్రార్థన చేయలేదు కాబట్టి రాహేలు జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ జ్ఞాపకం చేసుకోవడానికి టైం పట్టింది. మనము కూడా ప్రార్థన, దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా కుటుంబ నేపథ్యం ఎలా ఉంది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని సంసోను ఏ విధంగా అయితే హృదయానుసారముగా ప్రార్థన చేశాడు, దేవుని పని కోసమై ప్రార్థన చేశాడు, దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? ఈ రోజు నుంచి మనం కూడా దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవా ఒక్కసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థన చెయ్యి, వెంటనే దేవుడు జవాబు అనేది నీకు ఇస్తాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కావాలంటే మీకు ఒక వ్యక్తిని మీకు చూపిస్తా, ఎంత త్వరగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంటే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి హిజ్కియా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం, యెహోవా యథార్థహృదయుడై
సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా పరిస్థితి మనకు తెలుసు. చాలా గొప్ప పరిపాలన హిజ్కియా చేశాడు. కానీ ఎప్పుడైతే హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చిందో, దేవుడు యెషయాతో చెప్పాడు, యెషయా, హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది, వెంటనే హిజ్కియా చనిపోబోతూ ఉన్నాడు, కాబట్టి తన ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే, ప్రాణ పరిస్థితిలో ఉంటే డాక్టర్ గారు ఒక మాట చెప్తారు, ఏమనంటే ఎవరైనా పిలవలసిన వాళ్ళు చూడవలసిన వాళ్ళు ఉంటే కనుక పిలవమను, చూడమని అంటారు. ఎందుకంటే ఇంకా మరలా చూడడానికి ఉండదు కాబట్టి. అలాంటి డైలాగే ఇక్కడ ఉంది. హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు రాజుగా ఉన్నావు కదా, ఏమన్నా ప్లస్ మైనస్లు ఉంటే వాటన్నిటినీ సరి చేసుకోమని చెప్పారు. ఆ టైంలో హిజ్కియా ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తామో తెలుసా? ఎలాగో ప్రవక్త వచ్చి చెప్పాడు కదా, దేవుడే స్వయంగా చెప్పాడు కదా, కాబట్టి భార్య పిల్లలు పిలిచి, ఇదిగో నేను చనిపోతా ఉన్నాను, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండండి, నా తర్వాత రాజుగా పలానా వ్యక్తిని పెట్టండి అని ఇటువంటి విషయాల గురించి ఆలోచన చేసేవారు. కానీ హిజ్కియా దేవుడు చెప్పినా సరే, ఎప్పుడైతే యెషయా ప్రవక్త ఎలా చెప్పాడో, యెషయా ప్రవక్త ఎలా చెప్పి అలా వెళ్ళిపోయాడు. ఆ బెడ్ మీద ఉన్నటువంటి హిజ్కియా బెడ్ వైపే తలకాయ ఇటు తిప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రార్థన కూడా ఎటువంటి ప్రార్థన అంటే, యెహోవా యథార్థ హృదయుడున్నాయి, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఇక్కడ నేను చనిపోతూ ఉన్నాను, నాకు ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేయట్లా, లేకపోతే నాకు స్వస్థత ఇవ్వమని ప్రార్థన చేయట్లేదు, లేకపోతే నేను చనిపోవాలని లేదు, నాకు కొంత ఆయుష్ అని కూడా ప్రార్థన చేయట్లా. ఏమని ప్రార్థన చేయడంటే, యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నేను ఎట్లో నడుచుకుంటానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకున్నాడా? ఎవరైతే వచ్చి నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పారో, దేవుడు వెంటనే మళ్ళీ వాళ్ళతోనే పంపించి, నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒక్కసారి ఆ ప్రార్థన యథార్థంతో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నా కుటుంబమును జ్ఞాపకం చేసుకో. నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్య నీకు తెలుసు. సంసోను అయితే నాకు బలాన్ని ఇమ్మని అడిగాడు, కానీ హిజ్కియా నాకు ఆయుష్ ఇమ్మని అడగల. జస్ట్ ఒకటే, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం కూడా ఈ విధమైనటువంటి ప్రార్థన చేయగలగాలి. ఒక్క వ్యక్తిని చూపించి నేను ముగిస్తా. బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, మనందరికీ తెలిసిన మరి ఒక స్త్రీ. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకో. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. హన్నా గురించి మనందరికీ తెలిసిన విషయమే. హన్నా కూడా దరిదాపుగా రాహేలు లాంటిదే. రాహేలు అయితే తన సొంత ఆలోచన మీద ఆధారపడింది, కానీ రాహేలు అయితే తన సొంత నిర్ణయాల మీద ఆధారపడింది, కానీ హన్నా అలా కాదు. హన్నా ప్రార్థన చేయడానికి కొంత సమయం పట్టింది. ప్రతి సంవత్సరం దేవాలయానికి, షిలోహులో ఉన్నటువంటి దేవాలయానికి వచ్చేవారు, కానీ వచ్చి చక్కగా తిరణాల్లో ఎంజాయ్ చేసినట్టు అలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేది, కానీ ఎప్పుడూ ఆ దేవాలయంలో మోకరించి ప్రార్థన చేయలే. కానీ ఎప్పుడైతే తన తోడి కోడలను బట్టి ఆ వేదన కలిగిందో, లేకపోతే సమాజంలోని వారందరూ గొడ్రాలని ఏడిపిస్తూ ఉన్నారు, ఆ బాధను భరించలేక, నేను ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్తున్నాను కానీ ఎప్పుడు ప్రార్థన చేయలేదు, కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా జాగ్రత్తగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే గర్భం లేకుండా చాలా సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఎప్పుడూ ప్రార్థన చేయలే.
మనలో కూడా చాలా సమస్యలు అలా అట్టు పెట్టుకుంటాం, కానీ ఎప్పుడు యథార్థ హృదయంతో దేవుని ప్రార్థన చేయం. దేవుడు జరిగిస్తాడు, వస్తాము, ఆ పాటలు పాడతాము, ఆ కాసేపు వాక్యం వింటాము, ఏదో నామకార్థముగా ప్రార్థన చేసి వెళ్ళిపోతాం, కానీ ఆ గట్టి విశ్వాసంతో ప్రార్థన చేయట్లేదు. కాబట్టే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లా. అన్నాకడ ప్రతి సంవత్సరం రాయపడింది, ఏటేటా దేవాలయంకి వచ్చేవారని. ఏటేటా వచ్చారు, కానీ ఎప్పుడు గర్భం కొరకు ప్రార్థన చేయలే. కానీ ఎప్పుడైతే తన తోడుకోవడం బట్టి చుట్టుపక్కల వారి నుంచి ఆ బాధ, ఆ ఏడుపు, ఆ వేదన వచ్చిందో ఇప్పుడు డిసైడ్ అయింది, ఈ సంవత్సరం ఎలాగైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేసిందంటే 19వ వచనంలో మనకి చక్కగా రాయబడిన మాట. చదువురా. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడాను, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు చాలరా. ఇంతకు ముందు వరకు ఆమెకు గర్భం లేదు. ఎప్పుడైతే దేవాలయంలోకి వచ్చి దేవా నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకొనుమని ప్రార్థన చేసిందో, బైబిల్లో రాయమన్నమాట, మందిరంలో నుంచి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడా? ఇక్కడ రాయబడినమాట, ఇంటికి వెళ్ళిన వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ముందు ఒక మాట చెప్పానే, ఒక 1000 రూపాయలు ఎవరికైనా ఇచ్చి అడిగితే ఏం చేస్తారు? వెంటనే ఇక్కడ దేవుడు కూడా అంతే. హన్నా అడిగింది, మందిరంలో అడిగింది, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంటికి వెళ్ళింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మంచి గర్భఫలము. అందులోనూ ఆమె ఏదైతే ప్రార్థన చేసిందో అదే కుమారుని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడిని మనం ఈ విధంగా ప్రార్థించాలి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథంలో మనం ముందు చదివిన మాట, నేను నిన్ను మరచిపోజాలను. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ మన జీవితంలో ఆ సమస్యలు ఇంకా అలాగే ఉంటున్నాయంటే నువ్వు కరెక్ట్గా దేవుణ్ణి ప్రార్థన చేయట్లా. దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయట్లా. ఈరోజైనా మనం ప్రార్థన చేయగలగాలి. సంసోను ప్రార్థన చేశాడు, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని. మునుపటి కన్నా మించిన బలాన్ని సంసోనికి ఇచ్చాడు. హన్నా ప్రార్థన చేసింది, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని. తన దుఃఖము నుంచి, తన వేదన నుంచి సంతోషాన్ని ఆమెకి ఇచ్చాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని. మరణం నుంచి జయాన్ని హిజ్కియాకి ఇచ్చాడు. మరి మనల్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లా? దేవుడు మనల్ని ఎందుకు ఇంకా జ్ఞాపకం చేసుకోలేకపోతా ఉన్నాడు? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం అంతా మనం ప్రార్థన చేయగలగాలి. దేవా నువ్వు నన్ను మరిచిపోజాలని వాగ్దానం చేసావు కదా. ఈ 2024 సంవత్సరంలో ఇగో నా సమస్యలు ఇవి, నా సమస్యలన్నిటిని బట్టి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తానా? నా సమస్య నుంచి నన్ను విడుదల కలిగించు. కానీ మనం అలా ప్రార్థన చేయగానే రాహేలులాగా అక్క మీద అసూయపడతాం, భర్త మీద కోపడతాం, బిల్హాన్ని బట్టి సంతానం కావాలనుకుంటాం, లేకపోతే పుత్రదాతోక్ష ఫలాలు బట్టి, ఇలా మన ఆలోచనలు బట్టి మన టాలెంట్లను చూపిస్తూ మన మీద మనము ఆధారపడుతున్నాం, కానీ దేవుడి మీద ఆధారపడుతుందా? హిజ్కియా రాజయుండి కూడా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుడే చెప్పాడు నువ్వు చచ్చిపోతావని, మళ్ళీ అదే దేవుడు చెప్పాడు నేను నిన్ను బ్రతికిస్తున్నానని. కానీ మనం ఆ విధంగా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. కాబట్టి రాహేలులాగా మన జీవితంలో కూడా ఈ సమస్యలు ఎంతో కాలం అలాగే అయ్యించుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇకనైనా నిండు మనసుతో రాహేలు ప్రార్థించినట్లుగా, సంసోను ప్రార్థించినట్లుగా, హిజ్కియా ప్రార్థించినట్లుగా మనం మోకరించి, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మనల్ని మర్చిపోజాలడు. ఈరోజు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనందరము ఆ తలలు వంచి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ మోకరించి ఈ చిన్న ప్రార్థన చేద్దాం. ఈ చిన్న వాక్యము మన వినికుల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్.